హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఎప్పుడు పాలకూరతో పప్పు అండ్ పాలకూర పన్నీరు ఇవన్నీ కాకుండా వెరైటీగా ఈసారి అయితే రోటి పచ్చడి చేసుకుందామని చెప్పి ఇక్కడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాననమాట. పచ్చిమిర్చి అయితే తీసుకొని ఫస్ట్ ఆయిల్‌లో పచ్చిమిర్చి వాడ్చుకున్నాను. ఆ పచ్చిమిర్చి బాగా వాడ్చుకున్నాక ఇంకైతే పక్కకు తీసి పెట్టేసుకొని నెక్స్ట్ అయితే ఒక 2 టమోటాలు కట్ చేసి ఆ 2 టమోటాలు కూడా బాగా వాడ్చుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ పాలకూర అంతా క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకొని ఉన్నానండి. ఆ పాలకూర దాంట్లోనే కొంచెం చిన్నుల్లిపాయలు వేసి ఆ ఆయిల్‌లోనే వేపుకున్నాను. ఇవన్నీ వేపుకొని రెడీగా చేసుకున్నానా, నెక్స్ట్ అయితే ఇంకా రోట్లో ఏసి వన్ బై వన్ మిక్స్ చేసుకుంటున్నాను, దంచేసుకుంటున్నాను. ఫస్ట్ పచ్చిమిర్చి ఏసి బాగా దంచుకొని, తర్వాత టమోటాలేసి బాగా దంచుకున్నాను. ఇంక పాలకూర అండ్ దాంట్లోనే కొంచెం అయితే ఉప్పు తీసుకెళ్ళాననమాట. ఆ ఉప్పు కూడా ఏసి దంచాను. ఇంకైతే ఒక 10 నిమిషాల ముందు చింతపండునైతే చిన్నది నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొనున్నానండి. ఆ చింతపండు కూడా ఏసి బాగా నూరేసుకున్నాను ఇక్కడైతేను. ఇంక పచ్చడి ఇలా అయితే మెత్తగా నూరుకున్నానా రోట్లో ఏసి, ఇంక తర్వాతయితే ఇంకా మళ్ళీ పోపు పెట్టడానికైతే గ్యాస్ దగ్గరికి వెళ్లి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసేసుకొని తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వాడ్చుకున్నాను. ఇక్కడ కొంచెం పచ్చడైతే టేస్ట్ చేశాననమాట. ఉప్పు సరిపోలేదు. అండ్ ఉల్లిపాయలు గూడా వేస్తున్నాను గాబట్టి, ఇంకా ఆ ఉల్లిపాయల్లో కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేసుకొని తిరగమాతేసేసుకున్నాను. ఇంకైతే టేస్టీగా పాలకూర పచ్చడైతే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో తింటే సూపరో సూపరు.